ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి ఒకసారి ఈ సాటర్డే రోజు మనందరము ప్రభు సన్నిధిలో చేరి మరి ఆయన వాక్యాన్ని ధ్యానించటకు ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి కొద్ది మందిగా చేరినప్పటికీ ప్రభు మన ద్వారా అనేకులను చేరడానికి మనల్ని ప్రభు ఉపయోగించుకుంటారని నమ్ముతా ఉన్నాను. మరి ఒక వాక్యం చదువుకొని మన ధ్యానం మొదలు పెట్టుకున్నాము. కీర్తనలు 85 10వ వచనం. కీర్తనలు 85 10వ వచనం. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. సర్వోన్నతుడైన ప్రభువా, మీ ప్రశస్తమైన సన్నిధిలో చేరినైనా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా అయ్యా మీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, మీ సమాధానాన్ని ఇవ్వండి. ఒకరికొకరు నాయన తండ్రి అయ్యా మీ మాటలను చెప్పుకొంచు హెచ్చరించుకొంచు నాయన తండ్రి, మా జీవితాన్ని కొనసాగించుకుంటకు మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నాయన ఎంతో ప్రశస్తమైన నాయన తండ్రి వాక్యాన్ని అంశాన్ని మేము ధ్యానించుకొంచుండగా మీరే కృప చూపిస్తారండి. మీ శిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీరే మాతో మాట్లాడమని నా ప్రభు అయిన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము ప్రభు జీవితంలో ఒక క్రూషియల్ పీరియడ్ ఆఫ్ టైం గురించి ఈరోజు ధ్యానం చేసుకుంటాము. ఇది చాలా సాడ్ అండ్ సారోఫుల్ ఇన్సిడెంట్స్ జరిగిన అంశాలు ఇవి. మరి గెత్సెమనే తోట నుంచి ప్రభువారు కల్వరి వరకు కొనసాగించిన యాత్రను గురించి మనము చాలాసార్లు ధ్యానించి ఉంటాము. మన చిన్నతనం నుంచి కూడా ఈ అంశాలను, ప్రభు శ్రమలను గురించిన అంశాలను మరి వింటూనే ఉంటాం. చాలాసార్లు విని ఉంటాం ఇప్పటికి. అయినప్పటికీ ఏదైనా ప్రభు కొత్తది మనతో మాట్లాడతాడేమో అనే ఆశ మనల్ని నడిపిస్తా ఉంది. సో అసలు ఎందుకు ఈ శ్రమలన్నీ కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మనందరికీ బాగా తెలుసు. చాలాసార్లు ఆ వాక్యాలు ప్రభు మన కోసమే వచ్చినాడు, మనల్ని మన పాపాల నుంచి విడిపించడానికి వచ్చినాడు అనే మాటలు మనం చాలా సార్లు ధ్యానించుకున్నాం. మరి రోమ పత్రిక రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు కదా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ప్రభువు చనిపోయినాడు, ఇంకనూ బలహీనులమై ఉండగానే, ఇంకనూ శత్రువులమై ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయినాడు అనే అంశాలను మనం చదువుకుంటాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఈ యొక్క 21వ వచనం కూడా చాలా సార్లు మనం చెప్పుకుంటా ఉంటాం కదా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాము. కాబట్టి ఈ సఫరింగ్స్ అన్ని కూడా ఎందుకంటే మరి ఆయనను పాపంగా చేయడానికి, మన కోసం ఆయనను పాపంగా చేయడం కొరకే ఈ సఫరింగ్స్ అన్ని ప్రభువారు భరించవలసి వచ్చింది. మరి ఎప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది అని మనం చూసుకుంటే, ఇది ఏ విధంగా ప్రభు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని ఉన్నారో, అదే విధంగా మరి ప్రభు కూడా జగత్తు పునాది వేయబడక ముందే మరి వధింపబడిన గొర్రెపిల్లగా ఆయనను వర్ణింపబడ్డా మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మరి 8వ వచనం చూస్తే, ప్రకటన 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని ఎవరి పేరు వ్రాయబడలేదో అని ఆ మాట చూస్తా ఉన్నమాట. అంటే అక్కడ ఏంటి, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఎప్పుడంటే జగదుత్పత్తికి ప్రారంభంలోనే ముందే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అంటే ఈ ప్లాన్ అంతా ప్రభు మనల్ని గురించిన ప్లాను ఎప్పుడో మరి మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మన విషయాలు బాగా తెలుసు కాబట్టి ప్రభు ఈ యొక్క రిడెంప్షన్ ప్లాన్ మన కొరకు సిద్ధం చేస్తూ వచ్చినారు. కాబట్టి మనము ఈ యొక్క అంశాలు మనకు ముందు నుంచి తెలిసినవి అయినప్పటికీ ఒకసారి మనము వీటిని గుర్తు చేసుకున్నాం. ఈ ప్రభు వారి సఫరింగ్స్, శ్రమలను గురించి మనం ధ్యానిస్తే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తూ వస్తాం కదా. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం కొన్ని చూస్తూ వస్తున్నాం అన్నమాట.
వాటిలో మనము చూసుకుంటే మరి యూదా ఇస్కరియోతు బెట్రాయల్తో యూదా ఇస్కరియోతు మోసం చేయడంతో మొదలవుతుంది అని చెప్పుకుంటాం. కానీ ప్రభు అయితే మరి ముందే ఇంకా మత్తయి సువార్తలో మిగిలిన సువార్తల్లో కూడా ఈవెన్ బిఫోర్ రూపాంతర కొండ అనుభవము వీటన్నిటికీ కంటే ముందే ఇంకా కూడా తన శ్రమ మనిషి కుమారుడు శ్రమ అనుభవించవలసి ఉంటుంది. ఆ తర్వాత చనిపోవడాన్ని గురించి మరలా జీవంతో లేయడాన్ని గురించి ఇవన్నీ కూడా ప్రభు ముందే చెప్పినాడు. కానీ ఎప్పుడు శిష్యులకు స్పష్టంగా ఏదో జరగబోతుంది అనే విషయం తెలిసిందంటే ఆ యొక్క ఇస్కరియోతు యూదాను గురించి ప్రభు చెప్పినప్పుడు, నాతో ఉన్నవాడు మరి నన్ను మోసం చేస్తాడు, నాకు మోసం చేస్తాడని ఆ యొక్క ప్రభు వాళ్ళ అప్పుడు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళందరూ దుఃఖంతో మునిగిపోవడము. ఆ తర్వాత పేతురు గారు మొదట చెప్తారు, తర్వాత అందరూ కూడా ఆ మాటనే చెప్తారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి నేను చనిపోవాల్సి వచ్చినా నేను వదిలిపెట్టను దేవా అని మరి పేతురు గారు చెప్పడము, అలాగే అందరూ కూడా చెప్పడం మనం చూస్తాం. అప్పుడు ప్రభు అన్ని సమస్తం ప్రభు ఏం చెప్తారు పేతురుతో, ఈ రాత్రి కోడి 2 సార్లు కోయక ముందే నన్ను ఎరగనని నీవు చెప్తావు అని ప్రభు అప్పుడే సెలవిస్తాడు. అయినప్పటికీ వీళ్ళకు బాగా అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అనేది బాగా అర్థం కాలేదు. కాబట్టి క్లియర్ గా ఉందా జ్యోతి? క్లియర్ ఉందండి. ఎస్. సో ఈ విధంగా ఇస్కరియోతు యూదా మోసం చేయడము, తర్వాత గెత్సెమనే తోట అనుభవము, ఆ తర్వాత ప్రభువు బంధింపబడతా, ఆ తర్వాత ట్రయల్స్, హింసలు, జడ్జిమెంట్స్, ఆ తర్వాత కల్వరిగిరికి వెళ్ళడము, సిల్వలో ప్రభువాలు శ్రమ నుండి మరణించడము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగడం మనం చూస్తా ఉన్నాం. అనేక విషయాలు మరి గురించి మనము ఆలోచించాల్సినప్పటికీ మరి కొన్ని మాత్రం ఇప్పుడు చూసుకుందాము, వీలైనన్ని ఇప్పుడు చూసుకుందాము. మొట్టమొదట మనము ఆ యొక్క ఇస్కరియోతు యూదా వెండి నాణేలు తీసుకొని 30 వెండి నాణేలు తీసుకొని ప్రభువుని అప్పగించాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మరి ప్రభు వారు ఆ అప్పర్ రూమ్ లో ఎంతో మాట్లాడతారు వాళ్ళతో. మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ గెస్సెమనే తోట అనే దానికి వెళ్ళడం మనం చూస్తాను. కాబట్టి ఈ గెస్సెమనే తోట అనుభవాన్ని గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. గెస్సెమనే తోట అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అన్ని గాస్పెల్ బుక్స్ లో దీని గురించి చెప్పబడింది, ఎలా ప్రభు అక్కడ గెస్సెమనే తోటకి వెళ్ళి ఎలా దుఃఖంతో ప్రార్థించినారనే విషయము అన్ని సువార్తల్లో చెప్పబడింది. కానీ యోహాను సువార్తలో మాత్రము 2 వచనాలు మాత్రమే చెప్పబడినాయి. కాబట్టి ఈ గెస్సెమనే తోట ప్రభు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూస్తే గెస్సెమనే అనే మాటకు అర్థం ఏంటంటే ఆయిల్ ప్రెస్. అక్కడంతా కూడా ఒలీవ చెట్లు ఉంటాయి, ఒలీవ చెట్ల నుంచి వచ్చిన ఒలీవ సీడ్స్ ను ప్రెస్ చేసి ఆయిల్ తీయడం అనేది వాళ్ళకి అలవాటుగా ఉంది. కాబట్టి మనము దేవాలయం నిర్మాణంలో కూడా, గుడారం నిర్మాణంలో కూడా ఒక దీపస్తంభం ఉండాలా, ఆ దీపస్తంభంలో ఆలివ్ ఆయిల్ ఎప్పుడు పోస్తా ఉండాలి, ఆ దీపం ఎప్పుడు వెలుగుతా ఉండాలి అని చెప్పడం మనం చూస్తాం కదా. అదేవిధంగా ఈ గెస్సెమనే తోటలో ఉన్న ఆలివ్ ఆయిల్ అంతా కూడా తీయడానికి ఎప్పుడు అది ఆలివ్ ప్రెస్ అనేది పిలువబడతా ఉంది. దేన్ని సూచిస్తా ఉందంటే మరి ఒక సఫరింగ్స్ అనే దాని ద్వారా ప్రభు మీద ప్రెజర్ రావడాన్ని దీన్ని సూచిస్తా ఉందన్నమాట. అంటే ఇలాంటి ఈ గెస్సెమనే తోటకు ప్రభు ఒంటరిగా వెళ్ళినారా? లేదు. తనతో పాటు పేతురును, యాకోబును, యోహాను కూడా తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఎవరు ఈ పేతురు, యాకోబు, యోహాను, ఎలాంటి అనుభవాలు వీళ్ళకు ఉన్నాయి అని మనం చూస్తే ఎన్నోసార్లు ముగ్గురిని వెంట పెట్టుకుని ఎన్నో గొప్ప కార్యాలు వీళ్ళు ప్రభు వారు చేయడం మనం చూస్తాం. మరి 12 సంవత్సరాల పాపను మరణం నుంచి లేపడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చూశారు, ప్రత్యక్షంగా చూశారు పేతురు, యాకోబు, యోహాను. అంతకంటే ఎక్కువగా రూపాంతర కొండ మీద ప్రభు మహిమను కూడా వీళ్ళు చూశారు. అలాంటి గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఉన్న ఈ ముగ్గురిని కూడా మరి తనతో పాటు తీసుకొని వెళ్ళాలన్నమాట. గెస్సెమనే తోటకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళకు ఒకటే మాట చెప్పారు ప్రభు, స్టే అండ్ వాచ్, నా కొరకు మీరు మేల్కొని మరి ప్రార్థన చేస్తా ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ప్రభు ఏం చేశారు మనకందరికి బాగా తెలుసు ఈ యొక్క వాక్యము, కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసి చదువుకోవడం లేదు. అయితే ప్రభు పరిస్థితి ఏంటి అప్పుడు అని మనం చూస్తే
ఆయన మాటల్లోనే మనం చూస్తే నేనెంతో బాధలో ఉన్నాను, చాలా విపరీతమైన బాధలో ఉన్నానని ప్రభు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఒక మాట చూసుకుంటే మార్కు సువార్త 14 అధ్యాయము, మార్కు సువార్త 14 అధ్యాయము 34 వచనం. అంతకంటే 33 ముందు చూద్దాము. పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. ఏమంట? మరణమగునంతగా దుఃఖంలో ఉన్నది. అంత ఎక్కువగా మరి దుఃఖపడతా ఉన్నారు ప్రభు. మరి దానికోసము మరి వాళ్ళతో చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రభు ఏం చేస్తా ఉన్నారు? తన శిష్యులతో ఈ మాట చెప్తా ఉన్నారన్నమాట. ఇలాంటి దుఃఖ సమయాల్లో ఏం చేయాలో ప్రభు వారికి బాగా తెలుసు. ఏం చేస్తారు ప్రభు ఎప్పుడైనా? మరి మామూలుగానే ఆయన ఎప్పుడు ప్రార్థనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటారు కదా. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం అనేది మనం చూస్తాం. ఆయన 3 సార్లు వాళ్ళ కొంచెం దూరానికి వెళ్ళి మరి 3 సార్లు ఒకటే ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేశారు? మార్కు సువార్త 14:36 నుంచి చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా ఉంది ఈ ప్రార్థన. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఎందుకు ప్రభు వారు మరి మన కోసమే ఈ లోకానికి వచ్చిన ప్రభు మన కోసం శ్రమ పడవలసి వచ్చినప్పుడు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఎందుకు మరి ప్రభు ప్రార్థన చేస్తున్నారు? ఆయన ఆ శ్రమలను అనుకున్నప్పుడు మరి అంత వరకు లేని శ్రమలు, మరి ఇంతవరకు ఆయన ఏమి ఎదుర్కొన్నాడు? అవమానాలు, నిందలు, ఇతరులు మరి ఏదో ఒక విధంగా ఆయనను అవమానపరచాలని చూడడము, మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఈవెన్ ఆయన తల్లి అయిన మరియను గురించి కూడా మరి తేలిగ్గా మాట్లాడము, ఇవి మాత్రమే ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు శారీరక శ్రమలను కూడా ఎదుర్కోబోతున్నాడు. వీటికి భయపడినాడా ప్రభు? నో, ఆయన వీటికి అసలు భయపడలేదు. మరి ఎందుకు ఈ విధంగా ఆయన ప్రార్థన చేసినాడు అని మనము ఆలోచిస్తే, మరి పాత నిబంధన గ్రంథం చూస్తే ఈ యొక్క గిన్నె అనేది, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నారు కదా ప్రభు. ఈ గిన్నె అనేది దేనికి సూచన అంటే, మానవాళి పాపం చేసినప్పుడు జడ్జిమెంట్ జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ సూచనగా ఈ యొక్క గిన్నె అనేది మరి ప్రభువుకు తెలియజేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి? ఆయన మరి సమస్త మానవాళి చేసిన పాపాలకు జడ్జిమెంట్ ఆయన మీదకి వస్తుందని ప్రభువుకు తెలుసు. ఆ సమస్త మానవాళ్ళలో నువ్వు నేను కూడా ఉన్నాం. కాబట్టి మనందరి పాపాలకు కూడా మరి జడ్జిమెంట్, తీర్పు అనేది ఆయన మీదకి వస్తుంది, శిక్ష అనేది ఆయన మీదకి వస్తుంది అనే విషయం ప్రభువుకు తెలుసు. ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపడతాయో, మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ యొక్క పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. ఈ లోకంలో ఉండొచ్చు ప్రభు, ఈ లోకంలో కుమారుడైన యేసయ్యగా ఉండొచ్చు, మనిషి కుమారునిగా ఉండొచ్చు, కానీ ఆయన పాపమెరుగని వాడు, ఎలాంటి పాపము చేయలేదు ఆయన ఈ లోకంలో ఉండగా. అలాంటి ప్రభు ఒక్కసారి తన మీదకి పాపాలన్నీ తన మీదకే వస్తాయని తెలిసినప్పుడు ఎంతో బాధపడతారు. పరిశుద్ధుడు మరి చిన్న పాపానికైనా దూరంగా ఉండేవారు కదా. అలాంటి ప్రభు మరి నా మీదనే పాపాలన్నీ మోపడతాయంటే చాలా బాధపడతారు. దానికి తోడు మరి తండ్రి అయిన దేవుడు ఈ పాపాన్ని సహించలేడు కాబట్టి మరి తండ్రికి తనకు ఉన్న అనుబంధము వేరు చేస్తుంది, తండ్రిని తన నుంచి వేరు చేస్తుంది పాపభారం అనే విషయం కూడా ప్రభువుకు తెలుసు అన్నమాట. అందుకే అంత దిగులు, అందుకే అంత దుఃఖం అన్నమాట. కాబట్టి మరి జగత్తు పునాది వేయబడక ముందు నుంచే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఒక్కరిగా ఉన్నారు. ఎప్పుడు సపరేషన్ అనేదే లేదు. ఇప్పుడు తండ్రి నుంచి నేను విడిపోతున్నానంటే ఆయనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రభు అని చిత్తమైతే తండ్రి, నాయన తండ్రి అని మొదలుపెట్టుకుంటున్నారు చూడండి. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఇంటిమసీ విత్ ద ఫాదర్, దగ్గరతనాన్ని సూచిస్తుంది అనమాట. బట్ ఆ విధంగా నాయన తండ్రి, సాధ్యమైతే, నీకు సాధ్యమైతే
ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తా ఉన్నారు. ఏంటి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఏంటంటే మరి ఇది ప్రజల కొరకు మరణించడం నాకు ఇష్టం లేదు, నాకు శ్రమలు వద్దు, మీకు సాధ్యమైతే మరి శ్రమలన్నీ తీసేయని చెప్పడం కాదు. ఒకవేళ పాపాలన్నీ నా మీద మోపబడకుండా వేరే మార్గం ఏదైనా ఉందా? ఈ నా ప్రజలకు పాపాల నుంచి విడుదల కలగడానికి వేరే మార్గం ఏదైనా ఉంటే ఆ మార్గాన్ని తెలియజేయండి ప్రభువా. వీలైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి. నా మీద పాపభారం మోపకుండా మరి మీరే వేరే మార్గాన్ని చూడండి ఇఫ్ పాసిబుల్ అని ప్రభు వేడుకుంటా ఉన్నారనమాట. చాలాసార్లు మనము ఎందుకు యేసుప్రభు అట్లా వేడుకోవాలా? మరి తెలుసు కదా మన కోసం మరణించాలని అనుకుంటాం. కానీ మరణించకూడదనే ఉద్దేశం కాదా అండి. ఒకవేళ తన మీద పాపం మోపబడకుండా ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించారు. అప్పుడు ఏమని జవాబు వచ్చింది? ఏమీ జవాబు రాలే. ఓన్లీ సైలెన్స్ ఇస్ ద ఆన్సర్. నిశ్శబ్దమే ఆన్సర్. ఎందుకంటే ఆయన మన పాపాలకు మరణించడం తప్ప వేరే మార్గమే లేదు. ఆయన మన కోసం మరణిస్తేనే మనకు పాపక్షమాపణ కలుగుతుంది, మనకు విమోచనం కలుగుతుంది. కాబట్టి ఆయన మరి వేరే మార్గం లేదు కాబట్టే ప్రభు పరలోక తండ్రి ఆయనకు ఎలాంటి జవాబును ఇవ్వకపోవడం మనం చూస్తాం. మనకందరికీ బాగా తెలుసు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయంలో పేతురు గారు బాగా దాని గురించి మాట్లాడతారు కదా. ఒక మాట చూసుకుంటే ఆ 2వ అధ్యాయము బిగినింగ్ ఏమని ఉంటుంది? ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కాబట్టి మీరు చచ్చిన వారై ఉన్నారు పాపములతో అపరాధములతో. అలాంటప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. ఆ విధంగా మనము 9వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే మరి కేవలము క్రీస్తు మన కొరకు చనిపోయినారు కాబట్టే, ఆయన మరణించినారు కాబట్టే మనకు ఈ రక్షణ భాగ్యం వచ్చింది. 8వ వచనం చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడి వరమే. ఇంకా వేరే మార్గం ఏదీ లేదు. యేసు ప్రభు మాత్రమే రక్షణ మార్గం. అందుకనే ప్రభు చెప్తారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమున ఎన్నాను అని ప్రభు చెప్తారు కదా. మరి ఇలాంటి మార్గాన్ని ప్రభు కొనసాగడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. ఈ సఫరింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే 22 ఒక్క నిమిషం అండి. లూకా సువార్త ఆయన వేదన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. కాబట్టి ఏమైందంట? ఆయన చెమట నేల మీద పడుతున్న రక్త బిందువులాగా అయిందంట. అంటే ఎంత కష్టంగా ఉంది అని తెలియచేయడానికి, ఆయనకి ఎంత దిగులుంది అని తెలియచేయడానికి ఈ మాట ఉపయోగించినారేమో అని చాలా మంది ఊహిస్తారు. కానీ మరి ఈ మాట మనకు వేరే సువార్తల్లో ఎక్కడ రాయబడలేదు. లూకా సువార్తలో మాత్రమే రాయబడింది. బికాస్ లూక్ వాజ్ ఏ డాక్టర్. ఆయన ఒక డాక్టర్ గా ఈ మాటను చెప్తున్నాడు అనమాట. ఈ మెడిసిన్ లో ఒక మాట ఉంటుంది, హిమటైరోసిస్ అనే మాట ఉంటుంది. అంటే దీని లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే అధికంగా స్ట్రెస్ వస్తుందో, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో అప్పుడు ఏమవుతుందంట, మరి ఏ విధంగా శరీరం అంతట్లో రక్తనాళాలు చిన్నవిగా చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా, మన యొక్క స్వేద గ్రంథులు స్వెట్ గ్లాండ్స్ పక్కనున్న రక్తనాళాలు చిట్లినప్పుడు ఆ యొక్క స్వేద గ్రంథుల్లోకి ఈ రక్తము ప్రవేశించి మరి చెమట కారినప్పుడు చెమటతో పాటు రక్తం కూడా కలిసి ఆ యొక్క రక్త బిందువులుగా నేల మీద పడ్డం అనేది జరుగుతుంది. ఇది కరెక్టే మెడికల్ నాలెడ్జ్ ప్రకారం అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఎంతగా ఆయన బాధపడినాడంటే తన చెమట రక్తంగా మారేంతగా ఆయన దుఃఖపడతా ఉన్నారు. మన కోసము అంతగా దుఃఖపడుతున్నారు ఆయన. మరి ఎలాంటి సహాయం ఆయనకు లభించిందో మనందరికీ తెలుసు. ఇది కూడా మనము చూస్తే లూకా సువార్తలోనే రాయబడుతుంది. ఒక దూత పరలోకం నుంచి వచ్చి మరి ఆయనకు బలపరచడం మనం చూస్తా ఉన్నాం. మరి వాట్ అబౌట్ దీస్ 3 డిసైపుల్స్? వీళ్ళ సంగతి ఏంటి అని మనం చూస్తే మనకందరికీ బాగా తెలుసు. అన్ని వివరాలు మనము
సమయాభావన వలన చదువుకోవం. కానీ 3 సార్లు ఆయన వచ్చి చూసినప్పుడు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతున్నారు. నిద్రిస్తా ఉన్నారు. వాళ్ళు నిద్రిస్తా ఉన్నారు. మరి ప్రభువు ఈ యొక్క శోధనలో ప్రవేశించక ముందే, ఆ స్థితిలోకి ప్రవేశించక ముందే ప్రేయర్ చేయమని చెప్పినాడా? వాళ్ళు ప్రవేశించినాక ప్రేయర్ చేయమని చెప్పినాడు అంటే ముందే చెప్పినాడు. ప్రభు తన వేదన పొందుతూ మరి తన ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళక ముందే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? లూకాసు వార్త 22:40 మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడి. శోధన రాకముందే చెప్పినాడు ప్రభు. ఆ మాటను వాళ్ళు గ్రహించి నిజంగా ప్రార్థించడము మొదలు పెట్టింటే ఈ విధంగా నిద్రపోయే వాళ్ళేమో. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు కాబట్టి నిద్రపోతున్నారు. అయితే మరి మనం చూస్తే తర్వాత ప్రభు వాళ్ళతో మాట్లాడేటప్పుడు పేతురు గారిని ఏమని సంబోధించినారండి? ఏమని సంబోధించినారు పేతురు గారిని? నా వెనక బొమ్ము. ఇక్కడ ఈ పరిస్థితిలో మనం చూస్తే పేతురు గారిని ఏమని సంబోధిస్తున్నారు అంటే సిమోను అని సంబోధిస్తున్నారు. మామూలుగా పీటర్ అంటారు కదా. ఒకసారి చదువుతున్నాను, మార్క్స్ వార్త 14:37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? అంటే ఆయన పాత పేరు కదా అది. సీమోను అనేది పేతురుకు ముందున్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రభు ఆయనకు పేతురు అనే పేరునిచ్చినాడు. అంటే ఆ పేతురుగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రభువుతో ఉన్నాడు. ఆయన గురించిన మంచి సాక్ష్యాన్ని కూడా చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాడు? సీమోను అని పిలువబడుతున్నాడు. అంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండినప్పటికీ మరి ఆయన నేచర్ అనేది మారలేదేమో. పేతురు గారి నేచర్ అనేది మారిపోలేదేమో. మరి అలాగే ఉంటుందేమో చాలా మంది క్రైస్తవుల పరిస్థితి కూడా. రక్షించబడిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మరి ఇంతకు ముందు ఎలాంటి నేచర్, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో అలాగే కొనసాగుతున్నామా? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి మనలో ఏమన్నా మార్పు వచ్చిందా? కొంతమంది పేరు మార్చుకుంటా ఉంటారు. ఏదైనా హిందూ నేమ్ అట్లా ఉన్నప్పుడు పేరు మార్చుకునే విశ్వాసమ్మనో, సంతోషమ్మనో ఏదో పేరు పెట్టుకుంటా ఉంటారు. పేరు పెట్టుకున్న తర్వాత అలాంటి విశ్వాసంలో కొనసాగుతుంటారా? సంతోషమ్మ అని పేరు పెట్టుకున్న వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా? చెప్పలేరు కదా. కాబట్టి ఒక్కసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ పాత స్థితిలోకే, పాత స్వభావంలోకే మనము మారిపోకూడదు. ఇంకే ప్రభు చెప్తారు కదా, సమస్తమును నూతనముగా చేస్తున్నాను, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో, ఆయన బిడ్డలుగా మారుతామో అప్పుడు సమస్తమును నూతనమైనవిగా చేయాలి. పాత శరీరము గతించి నూతన శరీరం మనము ధరించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మరి పేతురు గారు ఇంకా పాత స్వభావాన్ని కలిగి ఉన్నారేమో. అందుకనే మరి ప్రభు మరి సీమోను అని పిలువబడేమో ప్రభు చేత. ఒక్కొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను మనము క్లియర్ గా చదువుకుంటూ వస్తగిన ఒక్కొక్క మాట మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వస్తుంది కదా. ప్రభు చూడండి ఎంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మరి తన మాటల వలన మనకు పాఠాలు నేర్పించేవారైనారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ఈ గెస్సెమనే తోటను గురించి 1-2 అంశాలు చూసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాము. మనము ఈ యొక్క గెస్సెమనే తోటను గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా తోటను గురించి కూడా ఆలోచిద్దాం. ఏదైనా తోటలో ఎవరున్నారు? ఆదాం గారు ఉన్నారు కదా. మరి రోమా పత్రికలో పౌలు గారు యేసయ్యను రోమా పత్రిక 5వ అధ్యాయంలో 2వ ఆదాముగా పేర్కొనడం జరిగింది. కంపారిజన్ చేస్తా రావడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా తోటలో మొదటి ఆదాము గారు ఉంటే, గెస్సెమనే తోటలో 2వ ఆదాముగా పిలువబడుతున్న మన యేసు ప్రభు ఉన్నారు. వారిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే మనం మొదటి ఆదాం కంటే మనం నీతిమంతులమని కాదు, మనం అందరం ఆ కోవలోకే వస్తాం కదా. అందరం కూడా ఆదాం కోవలోకే వస్తాం. చూస్తే ఇక్కడ ఏదైనా తోటలో మొదటి ఆదాం ఏం చేసినాడు? మరి ప్రభువుకు రిబెల్ అయి ప్రభువుకి ఇష్టం లేని పని చేసినాడు. ఇది చేయొద్దు అంటే ఆ పనే చేసినాడు. ఫలాన్ని మీరు తినొద్దు అంటే దాన్నే తిన్నాడు అనమాట. కానీ ఇక్కడ
గెత్సెమనే తోటలో రెండవ ఆదాముగా పిలువబడుతున్న మన యేసయ్య ఏం చేసినాడు? సంపూర్ణంగా తనను తాను ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సబ్మిట్ చేస్తున్నాడు. నేను ఏం చేసినా కూడా తండ్రి ఏం చెప్తే అదే నేను చేస్తానని ప్రభు చాలాసార్లు చెప్పడం మనం చూస్తాం. అదేవిధంగా మరి మొదటి ఆదాము ప్రభు చిత్తానికి, తండ్రి అయిన దేవుని చిత్తానికి ఏమాత్రము ఆ ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన చిత్తం ఏందో కనుక్కొని తర్వాత నేను పండు తినాలనా వద్దా దేవా అని ఏమాత్రము మరి తండ్రి అయిన దేవుణ్ణి అడగలేదు. కానీ ఇక్కడైతే మన యేసయ్య ప్రభా నీ చిత్తమే చెల్లును గాక, నాకేమో ఈ గిన్నెను తాగడము ఇష్టంగా లేదు, అయినప్పటికీ నీ చిత్తమే చెల్లును గాక అని ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపడినాడు. అదేవిధంగా మరి ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఆదాము ఏం చేస్తున్నాడు? ప్రభు చిత్తానికి డిజోబీడియన్స్ చూపించి, అవిధేయత చూపించి ఈ లోకానికి పాపాన్ని, శాపాన్ని తీసుకొని వస్తే మరి ఇక్కడ గెత్సెమనే తోటలో ఉన్న మన ప్రభు ఏం చేస్తున్నారు? ఈ లోకానికి పాప క్షమాపణను, నిరీక్షణను, విమోచనను వీటన్నిటిని తీసుకొని వచ్చినారు. కాబట్టి మనము ఏ దారిలో ఉన్నాం? మొదటి ఆదాం దారిలో ఉన్నావా, లేకుంటే మన రెండవ ఆదాం పైన మన యేసయ్యను అనుసరించే దారిలో ఉన్నామా? చాలా మంది ఎన్నోసార్లు నేను ప్రభునే వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటాం, కానీ మరి ఆ యొక్క మొదటి ఆదాం లక్షణాలు చాలా ఉంటాయి. చాలాసార్లు ఆయన చిత్తానికి లోబడం, మరి ఈ మార్గంలో నడుచు అని చెప్పినప్పుడు మరి అది మనకు అనుకూలంగా ఉంటే అవును ప్రభు అంటాం. అది మనకు అనుకూలంగా మన ఇష్టానికి దగ్గరగా లేకపోయింది అనుకోండి, ఏమో లేదు దేవుడు ఇట్లా చెప్తున్నాడని నాకే అనిపిస్తుందేమో, దేవుడు అట్లా చెప్పినాడో లేదో అని మనకు మనమే సర్ది చెప్పుకుంటా ఉంటాం. ఆయనకి ఇష్టం లేని మార్గాలలో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుడైన యేసయ్య ఈ లోకంలో నరునిగా ఉన్నప్పుడు మరి తండ్రి చిత్తానికి ఇష్టపూర్వకంగా లోబడ్డం అనేది మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం లోబడుతున్నామా? మరి ఒక మాట చూసుకొని మనము చూస్తాము. సో ఇక్కడ మరి ఒక మాట అడుగుతున్నాను, జ్యోతి కాకుండా ఎవరైనా జవాబు చెప్పండి. గెత్సెమనే తోటలో ప్రభువు జయించినాడా, ఓడిపోయినాడా? గెత్సెమనే తోటలో ఉన్న శ్రమానుభవంలో యేసయ్య జయించినాడా, ఓడిపోయినాడా? జయించినాడు కదా. తన ఎంతో బాధతో మొదలు పెట్టినాడు, ఆ బాధ అంతా అయిపోయింది, తను జయించినాడు. యేసు ప్రభు విక్టోరియస్ గా ఆ బాధ నుంచి బయటకు వచ్చినాడు అన్నమాట. బయటకు వచ్చి వాళ్ళతో చెప్తా ఉన్నాడు, శిష్యులతో, సమయము సమీపించింది, ఇంకా నన్ను పట్టుకునేవాడు వచ్చేసినాడు, లేవండి వెళ్దామని చెప్తా ఉన్నారు. అంటే అక్కడే ప్రభు విజయం అనేది, సిలువలో విజయం అనేది ఆ గెత్సెమనే తోటలోనే మొదలైంది. ఈ గెత్సెమనే తోటలో విజయం అనేది మన సిలువలో విజయానికి నాందిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి ప్రభు మార్గంలో నడిచినప్పుడు మరి మనకు కూడా అన్ని విజయాలే ఇస్తాడు. ఏది కూడా మనకు మన విజయం సాధించకుండా ఏది కూడా మనకు అడ్డుపడదు అనమాట. ఎప్పుడైతే ప్రభు చిత్తాన్ని చేస్తామో మన జీవితంలో కూడా మనం ఎన్నో విజయాలు సాధించే వాళ్ళంగా ఉంటాం. ఈ విధంగా గెత్సెమనే తోట అనుభవాలు అనేటివి మనకు ఏం నేర్పిస్తా ఉన్నాయి? ప్రభు ఎప్పుడైనా సరే ఏదైనా విషయం చేయండి అని చెప్తే ఖచ్చితంగా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందే హెచ్చరిస్తాడు ప్రభు, వాళ్ళకు మేల్కొని ప్రార్థించండి అని ముందే చెప్పినాడు కదా శిష్యులకు. అయితే మనకు కూడా ముందే చెప్తా ఉంటాడు ప్రభు. ఆ మార్గంలో మనం నడవాలనేది మరి ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆయన చిత్తానికి లోపడడానికి ఇష్టపడినప్పుడు ఆయన విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి ప్రభువును బంధించడం అనేది కూడా మరి అన్ని సువార్తలలో కూడా రాయబడ్డ మనం చూస్తున్నాం. ఇది రెండవ అనుభవంగా మనం చెప్పుకోవచ్చు. బంధింపబడ్డం అనేది రెండవ అనుభవంగా మనం చెప్పుకోవచ్చు. మనందరికీ బాగా తెలుసు. ఒక మాట మనం చదువుకున్నామంటే ఈ మార్కు సువార్త చూస్తున్నాం కాబట్టి అక్కడే చూసుకున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 43వ వచనము. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులు ఒక్కడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది మనకు బాగా తెలుసు. ఇస్కరియోతు యూదా మరి ప్రభువును ముద్దు పెట్టుకోవడము, ఆ తర్వాత
మరి వాళ్ళందరూ కూడా బంధించడానికి రావడము, యేసు ప్రభువును బంధించడం అనేది కూడా మనం చూస్తాము. అయితే ఒక్క మాటను చూసుకుందాం మనము. మరి అసలు ఇంకా ముందుకే వెళ్తగిన ప్రీవియస్ పోర్షన్కి వెళ్తగిన అసలు యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 18:1-2 నేను చదువుతాను. యేసు ఈ ఈ మాటలు మాటలు చెప్పి చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. బట్ ఆయన అక్కడ ఉంటాడని యూదాకు తెలుసు అనేది ప్రభుకు తెలుసు. అయినప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్ళినాడు? ఎందుకంటే మన కోసం మరణించాలనేది ఆయనకి ఇష్టం కాబట్టి. అది మనందరము రక్షించబడి నిరంతరం ఆయన రాజ్యంలో ఉండాలనేది ఆయన కోరిక కాబట్టి, అక్కడ తను బంధించబడతాడు అని తెలిసి కూడా మరి ప్రభు అక్కడికి వెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఇదే 18వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 7వ వచనము. మరలా ఆయన, మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, 6 చదువు జ్యోతి. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఏమంట? ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళు మరి ఆయన ఏమని చెప్పినాడు? నేనే ఆయనను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనారంట? వెనుకకు తగ్గి నేల మీద పడినారంట. ఎందుకని? ఇది విచిత్రం అనిపిస్తుంది కదా. యేసుప్రభుని పట్టుకోవడానికే వచ్చారు, కానీ ఎప్పుడైతే నేనే ఆయనను, ఐఆమ్ హీ అని ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు వాళ్ళు పడిపోయినారంట. దీనికి రీజన్ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. మనము నిర్గమకాండానికి వెళ్తే 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడినప్పుడు ఆ ఎన్కౌంటర్ లో మీరు ఎవరని చెప్పాలా, మీ పేరు ఏమని చెప్పాలని మోషేను అడిగినప్పుడు ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అలాంటి పవర్ఫుల్ గాడ్ ను వాళ్ళు చూశారు. వీళ్ళకి ఇవన్నీ తెలుసు కదా, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, మరి పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ తెలుసు. ఎప్పుడైతే ఆయన నేనే ఆయనను అనే మాట చెప్పినప్పుడు ఐఆమ్ హూ ఐఆమ్, నేను ఉన్నవాడని అనువాడను, నేను అబ్రహాం దేవుడను, మీ పితరులైన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, అంత సర్వశక్తి గల దేవుడను అనే మాట గుర్తొచ్చినప్పుడు వాళ్ళు కింద పడిపోయినారని మనము గ్రహించుకోవచ్చు. ఆ విధంగా మరి ప్రభు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒక నిమిషము భయపడ్డము మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తాము ఏమైనా శిష్యులందరూ కూడా పారిపోయినారు, ఆయనను వదిలిపెట్టిపోవడము మనం చూస్తాం అన్నమాట. మనము మత్తయి సువార్తలు చూస్తే 26వ అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది. 56వ వచనం, మత్తయి సువార్త 26:56లో 2వ భాగంలో, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. జకర్యా గ్రంథ ధ్యానాలలో మనం చెప్పుకున్నాం. ఆ యొక్క 13వ అధ్యాయం 7వ వచనంలో కాపర్ని కొడితే గొర్రెలన్నీ కూడా పారిపోతాయని మన మాట చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మరి శిష్యులందరూ కూడా వదిలిపెట్టి పారిపోయినారు. ఇప్పుడు ప్రభు అలోన్గా ఉంటున్నారు. ఆయన ఒక్కడిగా ఉంటున్నాడు. అన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ప్రభుతో సమయాన్ని గడిపిన 12 మంది శిష్యుల్లో యూదా మోసం చేసినాడు. మిగిలిన శిష్యులు 11 మంది కూడా ఆయనను విడిచి పారిపోయినారు. అనేక మందికి ప్రభు మేలు చేసినాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎంతో మంది రోగులకు స్వస్థతనిచ్చినాడు, కనికరించి వారికి ఆహారం పెట్టినాడు. మరి ఎంతో మందిని మరణం నుంచి లేపడం కూడా మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు లేరు, ప్రభు ఒక్కడే మిగిలిపోయినాడు. ఎవరితో? మరి ఎవరైతే తనను బంధించడానికి వచ్చినారో ఆ ప్రజా సమూహంతో, ఆ యొక్క కత్తులతో, గుజ్యాలతో ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళతో ప్రభు మాత్రమే మిగిలి ఉండడము మనం చూస్తా ఉన్నాం. అలాంటి స్థితి. మరి ప్రభు శ్రమలు అంటే కేవలము ఆయన యొక్క ఫిజికల్, శారీరక శ్రమలు కాదు, మానసికంగా, ఎమోషనల్ గా ఎన్నోసార్లు ఆయన బాధపడే పరిస్థితులు వచ్చినాయి. ఇంకా చాలా బిగినింగ్ లోనే ఆయన చేసే కార్యాలను చూసి ఆయన ఇంటి వారే, ఆయన సొంత రక్త సంబంధికులే ఆయనను బంధించి ఉండాలా అని చూస్తాం. పిచ్చి పట్టింది ఈయనకు, బంధించి ఉంచాలని మనం చూస్తాం. అనేక సార్లు పరిసయ్యులు, శాస్త్రులు
ఆయన నిందించి అవమానపరచడం చూస్తాం. ఈయన దయ్యాలు పట్టినవాడు, బయల్జెబూలు అని చెప్పడం మనం చూస్తాం. ఇంతగా నిందలు పడాల్సిన అవసరం ఉందా ప్రభువుకు? సర్వ సృష్టిని ఒక్క మాటతో సృష్టించిన దేవునికి ఇంతగా మరి అందరి చేత అవమానాలు పొందాల్సిన అవసరం ఉందా? ఇది ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రభువుకు. అలాంటి మానసిక వేదన కూడా ఆయనను వెంటాడుతా ఉంది. నాట్ ఓన్లీ ఫిజికల్ టార్చర్, ఈ వేదన అంతా కూడా ఆయనను వెంటాడుతున్నప్పుడు, అందుకని ప్రభు మరి గెత్సెమనే తోటలో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా దుఃఖంగా ఉంది నాతో అని చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత ట్రయల్ అండ్ జడ్జిమెంట్, మూడో అంశంగా మరి ఆయనకు ట్రయల్ చేయడము, ఆయనను ఏమంటాము, శోధించడము, ఆయనను గురించి న్యాయం గురించి మాట్లాడడము, ఆ తర్వాత జడ్జిమెంట్, వీటిని గురించి చూస్తే 4 చోట్ల నలుగురి ముందు ఆయన నిలబడాల్సి వచ్చింది. మొట్టమొదట అన్న ప్రధాన యాజకుడైన కయపాకు సంబంధించిన అన్న దగ్గర, ఆ తర్వాత ప్రధాన యాజకుని ముందు, ఆ తర్వాత పిలాతు ముందు, పిలాతు దగ్గర నుంచి హేరోదుకు, హేరోద్ దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గర. ఈ విధంగా రాత్రి అంతా కూడా మరి ఆయనను జడ్జిమెంట్ కొరకు వాళ్ళు నిలబెట్టడం మనం చూస్తాం. ఇదెంత బాధాకరమైన అంశం అంటే, ఒక మనుషుల ముందు, ఆయన సృష్టించిన మనుషుల ముందు, ఈ విధమైన దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, నీతిమంతుడైన ప్రభు వాళ్ళ ముందు నిలబడ్డాము అనేది మరి ఎంత బాధ పెట్టే విషయం కదా. ఫిజికల్ టార్చర్ ఎట్లయినా ఉండనివ్వండి, ఇక్కడ ఆయన నిలబడ్డం అనేది ఎంతో మరి బాధ కలిగించే విషయం. మరి ఆయన మరి సమస్త జీవులకు, చనిపోయిన వారికి కూడా జడ్జిమెంట్ చేసే ప్రభు ఆయన. అలాంటి ప్రభు వాళ్ళ ముందు నిలబడ్డం అనేది చాలా ఘోరమైన పరిస్థితిగా ఉంటుంది. మనందరికీ ఈ జడ్జిమెంట్ గురించి కూడా బాగా తెలుసు. సమయభావాన్ని బట్టి షార్ట్ చేసుకున్నాము. ఆయన మీద నేరం మోపడానికి ఎన్నో మాటలు వాళ్ళు వెతికినారు, ఎన్నో రకాలుగా అబద్ధ సాక్ష్యాలు చెప్పించినారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు కానీ మరి ఏవి కూడా మరి ఆయనను నేరస్తునిగా ప్రూవ్ చేయలేకపోయినాయి. అవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఒక్క మాట కూడా ఆయన నేరస్తునిగా ప్రూవ్ చేయలేకపోయినాయి. ఇవన్నీ జరిగేటప్పుడు వాళ్ళు ఈ నేరము, ఆ నేరము అవన్నీ మోపేటప్పుడు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. సైలెంట్ గా ఉన్నారు ఆయన, ఏం మాట మాట్లాడలేదు. ఎందుకు ఈ సైలెన్స్ అన్ని? ఎందుకంటే ఆయన మన కొరకు మరణించడానికి సిద్ధమైనారు కాబట్టి. మనం ఒక మాట చూసుకుంటే మనకు బాగా తెలిసిన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మరి 7వ వచనం చూస్తే, ఆయన దౌర్జన్యం నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎంతగా బాధింపబడినా కూడా నోరు తెరవకుండా ఆయన సైలెంట్ గా ఉండడం మనం చూస్తాం. ఇదంతా చూసినప్పుడు మరి ఆయన చేత మేలు పొందిన వాళ్ళు ఒక్కరు కూడా ఆయన తరఫున వాదించడానికి ముందుకు రాలేదు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి, లేదు ఆయన అలా చేయలేదని చెప్పిండొచ్చు కదా. ఎవరు రాలేదు. మనము ఆ ప్రదేశంలో ఉంటే మనం ఏం చేసిందో. పేతురైతే ఏకంగానే 3 సార్లు బొంకినాడు ప్రభు మాట నిజం చేస్తూ, ఆ తర్వాత పశ్చాత్తాపడినాడు. 3 సార్లు ప్రభువు లేపేంత వరకు నిద్రపోయినాడు గెత్సెమనే తోటలో. 3 సార్లు బొంకినాడు. ఆ తర్వాత ప్రభు పునరుత్థానుడైన తర్వాత యేసయ్య 3 సార్లు ప్రభువును, పేతురు నన్ను ప్రేమిస్తూ వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడం జరిగింది. బట్ ఆ విధంగా పేతురు ఇస్కరియోతు యూదా మోసం చేసినాడు. పేతురేమో మరి ఆయనకు దూరంగా వెళ్ళిపోయినాడు. ప్రజలందరూ ఎవ్వరు కూడా ఆయన తరఫున వాదించడానికి రాలేదు. ఒకవేళ నేనే అక్కడ ఉంటే ఏం చేసిందనా? ఏమైనా ఒక మాట అయినా మాట్లాడిందనా? ఒకసారి ఆలోచించుకున్నాం. ఏం లేదు. ఎందుకంటే భయం, మనకేమవుతుందో అనే భయం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఇలాంటి మన కోసం, ఆయన తరఫున ఒక మాట కూడా చెప్పలేని మన కోసము ఆయన నిలబడ్డం అనేది మనం చూస్తాము. ఈ విధంగా ఆ యొక్క ట్రయల్ అనేది కొనసాగుతున్నప్పుడు ఏ విధంగా కూడా నేరము మోపలేని పరిస్థితిలో మరి అప్పుడు ఎవరు వచ్చారు? ప్రధాన యాజకుల వారు వచ్చారు. ఒక మాట మనం చదువుకున్నాము. ప్రధాన యాజకులు మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో చూస్తే, 26, 64లో 62
62-63 చదువుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62-63. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకేసు నీవన్నట్టే. ఓకే, థ్యాంక్ యూ. బట్ ఆ విధంగా ఎప్పుడైతే మరి జీవము గల దేవుని తోడని నీ మీద ఆన పెట్టుచున్నాను అంటే కమిట్ చేస్తున్నాడు ప్రధాన యాజకుడు. ఎప్పుడైతే అట్లా ఆన పెడుతున్నాడో మరి నిజం చెప్పకుండా ఉండకూడదు కాబట్టి అప్పుడు ప్రభు మాట్లాడినారు కదా, నీవన్నట్టే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత 64వ వచనం చూసుకుంటే, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, నీవన్నట్టే అని ప్రభు ఏం చెప్తా ఉన్నారు. మరి ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు అని చెప్తా ఉన్నారు. ఇదేంటి 110వ కీర్తనలో 1వ వచనం అన్నమాట. ఒక్కసారి 110వ కీర్తన 1వ వచనం చూస్తే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కాబట్టి ప్రభు కుడిపార్శ్వమున కూర్చుంటా అని చెప్తున్నాడు. అదే విధంగా దానియేలు గ్రంథము 7:13 చూస్తే, దానియేలు గ్రంథము 7:13 ఎవరైనా తీసుంటే కదా దయచేసి చదవండి అని నేను చదువుతున్నాను. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘాలుండుండై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకొని ప్రభు ఏం చెప్తా ఉన్నారు, మరి నేను ఆయన సన్నిధిలో కూర్చుంటాను, మేఘాలుడనై వెళ్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ క్లియర్ గా ప్రభు ఏం చెప్తా ఉన్నారు, మనకేమర్థమవుంది, ఏమర్థమవుతుంది, మీరు నన్ను ఇప్పుడు నాకు ఎంత జడ్జిమెంట్ ఇచ్చి నేను దోషినని తేల్చిన, నేరస్తునని మీరు తేల్చినా కూడా నేను ఆరోహణమై వెళ్తాను, నా తండ్రికి కుడిపార్శ్వాన నేను కూర్చుంటాను, మేఘారూఢుడనే ఆయన సన్నిధికి నేను వెళ్ళి ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటానని తన భవిష్యత్తుని గురించి యేసు ప్రభు ఈ మాటలో చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మీరు నాకు జడ్జిమెంట్, నాకు తీర్పు తీరుస్తున్నారు ఇప్పుడు, కానీ నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు అందరికి కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి కూడా తీర్పు తీరుస్తాను అని వాళ్ళతో చెప్పకనే చెప్తున్నారు ప్రభు. ఆ విధంగా మరి ప్రభుతో మాట్లాడించి ప్రధాన యాజకుడు ఆయన మీద నేరం మోపడానికి ఒక మంచి పాయింట్ దొరికిందని ఎంతో ఆవేశంగా ఏం చేస్తున్నాడు. ఒకసారి మరి 65వ వచనం చదువుతారా ఎవరైనా? జ్యోతి ఒక్కటే చదువుతుందా, వేరే వాళ్ళు ఎవరు చదవరా? మత్తయి సువార్త 26-65. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రధాన యాజకుడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎంత ఉప్పొంగిపోతున్నాడు అంటే, ఇక్కడ దొరికింది, ఒక మంచి ఛాన్స్ దొరికింది ప్రభు మీద నేరం మోపడానికని అవుట్రేజియస్ గా తన ఎమోషన్ ప్రదర్శిస్తా ఉన్నాడు. ఎమోషన్ ప్రదర్శించి ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి, వస్త్రాన్ని చింపుకున్నాడంట. ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడంట. ఇక్కడ ఒక నిమిషం ఆలోచిద్దాం మనం. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది, ప్రధాన యాజకుని వస్త్రాలు ప్రతిష్ఠితమైనవి. ఆ వస్త్రాలు ధరించుకొని ప్రధాన యాజకుని అభిషేకిస్తారు కదా. ఎవరైనా సరే ప్రధాన యాజకునిగా చేయబడినప్పుడు మొట్టమొదటి అహరోనుతో స్టార్ట్ అయింది. ఆ ప్రశిష్టమైన వస్త్రాలను ధరింపచేసి అభిషేకించి ఆ తర్వాత ప్రధాన యాజకుని అతన్ని చేస్తాడు. ఒక్కసారి మనము లేవి గ్రంథానికి వెళ్తగిన ఆ లేవి గ్రంథంలో మనం చూస్తామన్నమాట. ఏమని చూస్తాము, లెవిటికస్ 21:10 లేవి కాండము 21:10, అదేవిధంగా 10వ అధ్యాయం 6వ వచనాలు చూస్తే ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకోకూడదు అని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపబడకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు ఆ విధంగా వస్త్రాలను చింపుకోవడం ద్వారా
తను చెప్పకనే చెప్తున్నాడు. ఏంటి? నన్ను నేను డిస్క్వాలిఫై చేసుకుంటున్నాను. ప్రధాన యాజకునిగా ఉండడానికి నన్ను నేను డిస్క్వాలిఫై చేసుకుంటున్నానని ఈ యొక్క కయప చెప్తా ఉన్నాడు. ఇది మరి లేవి వంశం అనేది ప్రధాన యాజకులుగా ఉండడము సమాప్తం అవడాన్ని సూచిస్తా ఉంది. అదే మనము మరి ప్రభు విషయానికి వస్తే ఆయన విషయం ఏంటి అని మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 మనం చదివితే, యోహాను సువార్త 19, 23, 24 మనం చూస్తే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటి 4 భాగములుగా చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చును అని దానికోసము చీట్లు వేయదమ్మని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగి కోసం చీట్లు వేసిరి అన్న లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు అలాగు చేసిరి. కాబట్టి ఈ లేఖనము మనము దావీదు కీర్తన 22లో మనం చూస్తాం. దావీదు కీర్తన 22లో ఈ యొక్క శ్రమలను గురించిన అనేక లేఖనాలు, అనేక ప్రాఫెసిస్ మనం చూస్తాం. దాంట్లో ఇదొకటి అన్నమాట. నా వస్త్రాలు తమలో పంచుకొని నా అంగి కోసం చీట్లు వేసి. బట్ యేసయ్య వస్త్రము, ఆ నిలువుటంగి అనేది చించబడలేదు. ప్రధాన యాజకుని వస్త్రము చించుకున్నాడు తనే, కానీ యేసయ్య వస్త్రం మాత్రము చించబడలేదు. అట్టే ఇంటాక్ట్ గా ఉంటుంది. బట్ ఇది దేన్ని సూచిస్తా ఉందంటే, ఆయన ఈ లోకాన్ని వదిలి మరి ప్రభు దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాక ఆయన కుడిపార్శ్వంన కూర్చుండి మనల్ని గురించి ఆయన సన్నిధిలో ప్రధాన యాజకుడిగా ఆయన మొరపెట్టడాన్ని గురించి సూచిస్తా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో మరి ఆయన పత్రిక రచించిన రచయిత ఎన్నోసార్లు ఆయనను ప్రధాన యాజకునిగా వర్ణించడం అనేది మనం చూస్తాం. ఈ ప్రధాన యాజకుడు నిరంతరం ఉండే ఈ ప్రధాన యాజకుడు 7వ అధ్యాయం హెబ్రీలకు 7:24లో చూస్తే, ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఇక్కడ ఆ విధంగా మరి ఈ లోకంలో ఉన్న లేవి వంశస్థులకు చెందిన ప్రధాన యాజకులు అయిపోయినారు. మరి ఇజ్రాయెల్ దేశమే లేకుండా పోయింది, యాజకత్వం క్లోజ్ అయింది. కానీ మన ప్రధాన యాజకుడు మాత్రము నిరంతరం ఉన్నాడు. ఆ విధంగా మరి మనం ఈ యొక్క శిల్వ ధ్యానంలో ఆ తర్వాత పిలాతు దగ్గర మరి ఆయన ట్రయల్ చేయబడినప్పుడు ఒక అంశం అయితే స్పష్టం చేస్తా వచ్చినారు. అదే ప్రభు యూదుల రాజు అనే విషయము ఎస్టాబ్లిష్ అవుతా వస్తా ఉంది. సమయం చాలా అయింది కాబట్టి మనం షార్ట్ చేసుకుందాము. మరి యెషయా గ్రంథంలో రాయబడిన 53వ అధ్యాయంలో రాయబడిన అనేక ప్రవచనాలు నెరవేరడం మనం చూస్తాము. 1-2 మాత్రము చదువుదాము. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతను తృణీకరింపవాడాయను, మనుషుల వలన విసర్జింపవాడను, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనులని కాని వాడుగాను ఉండెను. నిశ్చయంగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతను నోరు తెలవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనే ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెలవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఈ విధమైన అన్యాయపు తీర్పు ప్రభు మీద తీర్చబడింది. అలాంటి అన్యాయపు తీర్పుకు లోనైన వాడ ఎలాంటి శ్రమలు అనుభవించినాడు? కయపా స్థానంలో, కయపా వాళ్ళ మందిరంలో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు అనుభవించినాడు? ఆ తర్వాత పిలాతు తీర్పునిచ్చినాక ఎలాంటి శ్రమలు అనుభవించినాడు? ఈ శ్రమలన్నిటిని గురించి మరి మనము ధ్యానించినప్పుడు ఎంతో వేదన కలుగుతుంది కదా. నిన్న రవి బ్రదర్ కూడా చెప్పారు కదా ఎలాంటి శ్రమలు అనుభవించారు. వాటన్ని వింటున్నప్పుడు ఇవి నా కొరకే కదా, ఈ శ్రమలన్నీ ప్రభు నా కొరకే కదా భరించినారు అన్నప్పుడు మన మనసు కలుగుతుంది. ఎప్పుడైతే శిలువ వైపు చూస్తామో మన పరిస్థితి మారిపోతుంది. ఈ శిలువలో విజయానికి కారణము, ఆ విజయం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గెత్సెమనే తోటలోనే ఆ విజయం స్టార్ట్ అయింది. ఆ విధంగా గెత్సెమనే తోట, ఆ తర్వాత శిలువ మీద విజయం సాధించినాడు ప్రభు. శిలువలో శ్రమలన్నీ ఓర్చుకున్నాడు. ఓర్చుకొని మనకు నిరంతరం మన రాజ్యంలో
ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకు ప్రభు ఇస్తా వచ్చినాడు. కాబట్టి అలా అందుకొరకు మరి కొంతసేపు తండ్రితో వేరుపడడానికి కూడా, బంధాన్ని కోల్పోవడానికి కూడా ప్రభు ఇష్టపడిన వాడుగా ఉంటున్నారు. ఎలాంటి పరిస్థితిలో తన తండ్రితో మరి బంధాన్ని కోల్పోవడానికి ఇష్టం లేదు, కానీ అయినప్పటికీ ప్రభు ఆ విధంగా మన కొరకు తండ్రితో బంధాన్ని విడడానికి కూడా ఇష్టపడినారు. మన పాపాలకు సంబంధించిన వెలంతా ఆయన చెల్లించినాడు. ఆ వెలంతటిని చెల్లించి మరి ఆ రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసి సమాప్తమైనది అని గట్టిగా కేక వేసి తన విజయాన్ని తన విజయాన్ని గట్టిగా అందరికీ తెలియజేశాడు ప్రభు. కాబట్టి ఆ విధంగా మన రక్షణ కార్యాన్ని సిలువలో సంపూర్ణం చేసినాడు ప్రభు. మరి మనకు బాధ్యత ఒకటే, ఆయన ఏదైతే కార్యాన్ని సమాప్తం చేసినాడో మనం ఆయన వైపు చూసి, అవును ప్రభు ఇదంతా నా కొరకే చేసినాడు, ఆయన ప్రశస్త రక్తం ద్వారా నన్ను కొన్నాడు, ఇంకా నాకు పాపశిక్ష లేదు అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే మనకు రక్షణ మనకు దొరుకుతుంది. మరి ఆయన వైపు చూడడము, మన గురించి మన పాపాలను ఒప్పుకోవడము, పశ్చాత్తాప చెందడము, ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే రక్షణ కార్యము జరుగుతుంది. ఇంకా ఎవరైనా మనలో ఆయన సిలువ వైపు చూసి కూడా ప్రతిసారి ఇంకా ఇది వింటున్నదే, ఇలాగూ అలవాటైపోయింది మాకు వినడము అని మన సొంత రక్షణ గురించి మనం ఆలోచించడం లేదేమో. ఒక్కసారి ఇప్పుడు వింటున్న వాళ్ళు కానీ, యూట్యూబ్లో ఆన్లైన్లో వినేవాళ్ళు కానీ, ఒక్కసారి ఈ వాక్యాన్ని వినేటప్పుడు ఎవరు చెప్పినా కూడా వాక్యం ప్రభు వారి ద్వారా మనతో మాట్లాడుతున్న సంగతి గ్రహిద్దాం. ఇంకా ఏమైనా ఆయన చెప్పినవి చేయలేకుండా మా శిష్యుల్లాగా అని మనము ఆలోచిద్దాం. ఇలాంటి గొప్ప రక్షణ మనకు దయచేసి మరి ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఒక మాట మాత్రం చదివి మరి ముగించుకుందాము. ఈ మాటలు మనకందరికీ బాగా తెలిసినవే. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాము. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఈ మాట అప్పుడున్న స్త్రీలతో కాదు, మనందరితో, స్త్రీలతో మాత్రమే కాదు, అందరితో ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి మీరు నా కోసం ఏడవద్దండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నేను సమాప్తి చేసిన ఆ రక్షణ కార్యాన్ని మీరు అంగీకరించుకుంటే, నేను చేశాను, సంపూర్ణం చేశాను. మీరు స్వీకరించడం అనేది మీ చేతిలో ఉంది. మీ బిడ్డలు ఆ విషయంలో ఎలా ఉన్నారు, స్వీకరిస్తున్నారా? ఈ విషయంలో ఏడవండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆయన సిలువదారిలో చేసిన ఈ హెచ్చరికను మనందరం స్వీకరిస్తాము. మన రక్షణ గురించి, మరి మన బిడ్డల రక్షణ, మన రక్త సంబంధికుల రక్షణ, వీటన్నిటి విషయము మనము జాగ్రత్త వహించిన వారమై ప్రతి ఒక్కరూ మరి రక్షణ పొందే విధంగా మన జీవిత యాత్రలో ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.